Welcome to our channel Study with Padmalat. Hi children, welcome to our channel Study with Padmalata. बच्चों, आज हम कबीरदास जी के जीवन परिचय और उनके प्रसिद्ध दोहों के बारे में सीखेंगे. పిల్లలు ఈ రోజు మనం కబీర్దాస్ జీ గారి జీవన పరిచయం మరియు వారిచే రచించబడిన దోహేలు ప్రసిద్ధమైన దోహేల గురించి కూడా తెలుసుకుందాం. వాటి భావాన్ని తెలుగులో మరియు ఇంగ్లీష్లో కూడా నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? कबीरदास जी का जीवन परिचय. कबीरदास जी कबीर या कबीर साहब जी 15वीं सदी के भारतीय रहस्यवादी कवि और संत थे. वे हिंदी साहित्य के मध्यकालीन युग में परमेश्वर की भक्ति के लिए एक महान प्रवर्तक के रूप में उभरे. इनकी रचनाओं ने हिंदी प्रदेश के भक्ति आंदोलन को गहरे स्तर तक प्रभावित किया. उनका लेखन सिखों के आदि ग्रंथ में भी देखने को मिलता है. वे हिंदू धर्म व इस्लाम को ना मानते हुए धर्म एक सर्वोच्च ईश्वर में विश्वास रखते थे. उन्होंने समाज में फैले कुरीतियों, कर्मकांड, अंधविश्वास की निंदा की और सामाजिक बुराइयों की कड़ी आलोचना भी. उनके जीवन काल के दौरान हिंदू और मुसलमान दोनों ने उन्हें बहुत प्रताड़ित किया. कबीर पंथ नामक धार्मिक संप्रदाय इनकी शिष्याओं के अनुयायी है. बच्चों, अब हम कबीरदास जी के बारे में तेलुगु में भी सीखेंगे. పిల్లలు ఇప్పుడు మనం కబీర్దాస్ జీ గురించి తెలుగులో కూడా తెలుసుకుందాం. కబీర్ చదువుకున్న విద్యాధికుడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను ఆయన శిష్యులు గ్రంథస్థం చేశారు. దాని పేరు కబీర్ బీజక్. కబీర్ శ్రీరాముని భక్తుడు. కబీర్దాస్ గురువు రామానందుడు. అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్. కబీర్ క్రీస్తు శకం 1518లో మరణించారు. అతని భౌతిక కాయం కోసం హిందువులు ముస్లింలు వాదులాడుకున్నారు. కబీర్ ముస్లిం అని కాదు, హిందువని వారు పోట్లాడుకున్నారు. భౌతిక కాయం మాయమై దానికి బదులుగా అక్కడ పుష్పాలు వెలిసాయట. ఈ నిదర్శనం వల్ల వారికి భక్త కబీరు ఎంతటి మహిమాన్వితుడో తేటతెల్లమయ్యింది. ఇతడు 120 ఏళ్ల సుదీర్ఘ జీవితాన్ని చూశారు. बच्चों, अब हम कबीरदास जी के प्रसिद्ध दोहे बड़ा हुआ तो क्या हुआ सीखेंगे. పిల్లలు ఇప్పుడు మనం కబీర్దాస్ జీ యొక్క బడా హువా తో క్యా హువా దోహాని నేర్చుకుందాం. ఓకేనా? बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर. बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर. पंक्ति को छाया नहीं, पंक्ति को छाया नहीं, फल लागे अति दूर. बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर. पंक्ति को छाया नहीं, फल लागे अति दूर. इसका अर्थ है बच्चों, खजूर के पेड़ के समान बड़ा होने का क्या लाभ, जो ना ठीक से किसी को छाव दे पाते हैं और ना ही उसके फल सलभ होते हैं. बच्चों, इसका अर्थ भी अब हम सीखेंगे. తెలుగు में भी इसका अर्थ सीखेंगे. పిల్లలు ఇప్పుడు మనం తెలుగులో ఈ దోహా యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఖజూర్ పేడ్ చూసారేమా? డేట్స్ ఎంత పొడుగ్గా ఉంటాయి, చాలా పొడుగ్గా ఉంటాయి. ఆ చెట్ల వల్ల పంతి అంటే ట్రావెలర్స్. ఈ ట్రావెలర్స్ ఎవరికి దావి ఛాయ అంటే షేడ్, నీడనివ్వవమ్మా. పోలే దాన్ని ఫ్రూట్ తిందాము అంటే ఆ ఫ్రూట్ కూడా ఎలా ఉంటుంది, చాలా హైట్ లో ఉంటుంది, చాలా ఎత్తులో ఉంటుంది. ఆ ఫ్రూట్ కూడా దొరకదు. అర్థమైందా పిల్లలు? बच्चों, अब हम इस दोहे का अर्थ अंग्रेजी में भी सीखेंगे. పిల్లలు ఇప్పుడు మనం ఈ దోహా యొక్క అర్థాన్ని ఇంగ్లీష్ లో కూడా నేర్చుకుందాం. డోంట్ బి లైక్ ఏ డేట్ ట్రీ who even if it is big but can't give shade to the travelers, and even if it bear fruits one can't reach it as it's too high. పిల్లలు, దీని అర్థం ఏంటంటే
డేట్ ట్రీ చూడండి, డేట్ ట్రీ చాలా హైట్లో చెట్టు చాలా హైట్లో ఉంటుందమ్మా. అందువల్ల ట్రావెల్స్ అటువైపు ప్రయాణం చేసే ట్రావెలర్స్ కంటే యాత్రికులకి అది నీడని ఇవ్వలేదు. అలానే పూలే దాని ఫ్రూట్ తిందామా అంటే ఆ ఫ్రూట్ చాలా హైట్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు తినలేరు. అదే మీరు కంపారిజన్ మ్యాంగో ట్రీతో చేసుకోండి. మ్యాంగో ట్రీ చాలా పొట్టిగా ఉంటుంది, అది నీడని ఇస్తుంది, మంచి మంచి ఫ్రూట్స్ని కూడా ఇస్తుంది. అంటే ఈ దోహా యొక్క అర్థం ఏంటో తెలుసా? మన దగ్గర డబ్బు చాలా ఉండి మనం చాలా ఆస్తిమంతులమై ఉన్నా, లేకపోతే మన దగ్గర బాగా చదువు ఇలాంటివన్నీ ఉన్నా మనం వాటిని ఎవరికి ఇవ్వకుండా మన దగ్గర అలా ఉంచుకోవటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అంటే ఆ చదువుకు సార్థకత ఉండాలి అంటే మనం ఆ చదువుని అందరికీ చెప్పాలి. అలాగే మన దగ్గర డబ్బు ఉందనుకోండి, అంతా దానం చేసేమని కాదు, సహాయం చేయడం నేర్చుకోవాలి. అంటే ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే, అవసరం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కొంచెం మన దగ్గర ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేయటం కూడా నేర్చుకోవాలి అని ఈ దోహా యొక్క అర్థం. కబీర్ దాస్ జీ గారు అందువల్ల ఇలా కంపారిజన్ చేసి చెప్పారు మనకు. అర్థమైందా పిల్లలు? बच्चों, अब हम एक नए दोहे को सीखेंगे। साधु ऐसा चाहिए जैसे सूप सुभाए, सार सार को कही रहे तोता दही उड़ाए। सार सार को कही रहे तोता दही उड़ाए। बच्चों, इस दोहे का अर्थ है इस संसार में ऐसे सज्जनों की जरूरत है जैसे अनाज साफ करने वाले सूप होता है, जो सार्थक को बचा लेंगे और निरर्थक को उड़ा देंगे। చూసారా పిల్లలు, కబీర్ దాస్ జీ గారు ఎంత బాగా చెప్పారో. సాధువు అనేవారు ఎలా ఉండాలి అంటేనటమ్మా, సూప్ సుభాయ్. సూప్ అంటే ఏంటో తెలుసా? చాటలా ఉండాలట. ఎలా అంటే సార్ సార్కో గహి రహే తోతా దయి ఉడాయ్. మంచి వస్తువులన్నీ చాట ఏం చేస్తుందమ్మా? తనలో ఉంచుకుంటుంది. అవునా? చెడ్డవని నిరర్ధక్ అంటే అవసరం లేనివి, అవసరం లేనన్నిటినీ కింద వదిలేస్తుంది. అలానే మనం కూడా మంచి విషయాలను గ్రహించాలి, చెడ్డ విషయాలని వదిలేయాలి అని మనకు కబీర్ దాస్ జీ గారు ఈ దోహా ద్వారా చెప్పారు. బాగుంది కదా? बच्चों, अब हम इस दोहे को एक बार सीखेंगे। धीरे धीरे रे मना धीरे सब कुछ होय, धीरे धीरे रे मना धीरे सब कुछ होय। माली सिंचे सौघड़ा माली सिंचे सौघड़ा, ऋतु आए फल होय, ऋतु आए फल होय। धीरे धीरे रे मना धीरे सब कुछ होय, माली सिंचे सौघड़ा ऋतु आए फल होय। बच्चों, इस दोहे का अर्थ है मन में धीरज रखने से सब कुछ होता है। अगर कोई माली किसी पेड़ को 100 घड़े पानी से सींचने लगे तब भी फल तो ऋतु आने पर ही लगेगा। बच्चों, इस दोहे का अर्थ अब हम अंग्रेजी में भी सीखेंगे। పిల్లలు, ఇప్పుడు మనం ఈ దోహా యొక్క అర్థాన్ని ఇంగ్లీష్ లో కూడా నేర్చుకుందాం. बच्चों, अब हम एक बार इस दोहे को सीखेंगे। धीरे धीरे रे मना धीरे सब कुछ होय, हो माइंड बी पेशेंट, रिजल्ट टेक सम टाइम टू शो अप। माली सींचे 100 घड़ा ऋतु आए फल होय। Even if the gardener feeds a plant 100 buckets of water, the fruits will come only when the right season arrives. In simple words, this doha from Kabir asks us to be patient. It tells us whatever good work you do, it will take some time to get you the results you expect. I think is the best advice that can be given to anyone in the digital age. పిల్లలు, ఈ దోహా యొక్క అర్థాన్ని నేను తెలుగులో కూడా మీకు ఒకసారి చెప్తాను. ధీరే ధీరే రే మనా ధీరే సబ్ కుచ్ హోయ్, మాలి సించే సౌఘడా ఋతు ఆయే ఫల్ హోయ్. అంటే మనం ఏ పనైనా చేసిన వెంటనే రిజల్ట్ వచ్చేయాలంటే రాదమ్మా, దాని ఫలితాన్ని మనం వెంటనే ఆశించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చిన్న విత్తనం తీసుకొని భూమిలో నాటారనుకోండి, నెక్స్ట్ డేనే వెళ్ళి మొక్క వచ్చేస్తుందా అని చూస్తూ ఉంటే దాని ఫలితం ఉంటుందా? అప్పుడే మొక్క వస్తుందా? రాదు కదా.
అలానే మాలి సించే సౌగడ ఋతు ఆయే ఫల్ హోయ్. మాలి గార్డెనర్ ఏం చేస్తారంటేనమ్మా, ఒక చెట్టుని చిన్న మొక్కని వేసి అది చెట్టు అయిపోవడానికి రోజు వచ్చి బోళ్ళని నీళ్లు బకెట్లు నీళ్లు పోసేసినా అది వెంటనే ఫలాలు ఇస్తుందా? ఇవ్వదు కదా. దాని సీజన్ ఎప్పుడు వస్తుందో, అది ఎప్పుడు పెరిగి పెద్ద అయ్యి దాని సీజన్ ఎప్పుడు వస్తుందో ఆ సీజన్లో మాత్రమే అది ఫ్రూట్స్ ఇస్తుంది. అవునా? అలాగే మనం రిజల్ట్ గురించి, ఫలితం గురించి వెంటనే ఆశించకూడదు. ఇప్పుడు మనం చేసిన పని యొక్క ఫలితం మనం తప్పకుండా పొందుతాం, కానీ కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం వచ్చేంత వరకు మనం కృషి చేస్తూనే ఉండాలి అని ఈ దోహా యొక్క అర్థం. ఎంత బాగా చెప్పారో కదా కబీర్ దాస్ జీ గారు. ఇవన్నీ మన డైలీ లైఫ్లో మనం ఎదుర్కొనేవే, కానీ వీటిని మనకు అర్థమయ్యేటట్టు ఆయన దోహా రూపంలో మనకు తెలియజేశారు. बच्चों अब हम एक नए दोहे को सीखेंगे. పిల్లలు ఇప్పుడు మనం ఒక కొత్త దోహాని నేర్చుకుందాం. ऐसी वाणी बोलिए मन का आपा कोई. ऐसी वाणी बोलिए मन का आपा कोई. औरन को शीतल करे आप हु शीतल होय. औरन को शीतल करे आप हु शीतल होय. పిల్లలు ఈ దోహా యొక్క అర్థం ఏంటో తెలుసా? ఏసీ వాణి బోలియే, మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే మనక ఆపాకో, ఎవరి మనసు బాధ పెట్టకుండా ఉండాలి. ఔరన్కో శీతల్ కరే, ఈ మాటలు వినేవాళ్ళు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ మనసు హాయిగా ఉండేటట్టు ఉండాలి. ఆప్హో శీతల్ హోయ్, మనం కూడా ఆ మాటల వల్ల ఆనందాన్ని పొందాలి. అలాంటి మాటలు మాట్లాడాలి. దెర్ ఈజ్ నో హార్షర్ అండ్ షార్పర్ వెపన్ దాన్ వర్డ్స్. Words are the most devastating weapon that are used today. This is what Kabir says in this doha. बच्चों, इस दोहे को भी एक बार हम सीखेंगे. दुख में सुमरन सब करे, सुख में करे ना कोई. जो सुख में सुमरन करे तो दुख काहे को होय. చూడండి కబీర్ దాస్ జీ గారు ఎంత బాగా చెప్పారో ఈ దోహాలో. This Kabir Doha tells us the common behavior of the people who believe in God. It says everyone remembers God, prays to Him and chants hymn to Him in bad times, but no one remembers Him in good times. But if you will remember Him and pray to Him in good times as well, you will never ever face bad times in your life. ఈ దోహే ద్వారా కబీర్ దాస్ జీ గారు ఏమని చెప్పారంటేనమ్మా, దుఃఖ్ మే సుమరిన్ సబ్ కరే. ఇక్కడ సుమరిన్ అంటే ప్రేయర్. మనం బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి ఎక్కువగా స్మరిస్తాం, ఎక్కువగా ప్రార్థన చేస్తాం. సుఖ్ మే కరే నా కోయి, మనం ఆనందంగా ఉన్నప్పుడు మనం ఆ దేవుణ్ణి మర్చిపోతాం. అవునా? మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, కానీ అప్పుడు మనకి దేవుడు అనేవారు గుర్తుండరు. జో సుఖమే సుమరిన్ కరే అంటే మనం సుఖంలో కూడా ఇలానే ప్రేయర్ చేస్తే తో దుఃఖ కాహే కో హోయ్, అలాంటప్పుడు అసలు దుఃఖం ఎందుకు వస్తుంది? రాదు కదా. అంటే ఏంటంటే ఎప్పుడూ కూడా మనం మన గోల్ని మర్చిపోకుండా మనం ఏమి సాధించాలనుకున్నామో అది సాధించాలి అనుకుంటే మనం ఆనందం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయిపోయి నా అంతటి వాళ్ళు లేరు అని అనుకోకూడదు. అలానే దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి దేవుడికి ప్రార్థనలు చేసేసి కొబ్బరికాయలు కొట్టేస్తే ఫలితం ఉండదు. అర్థమైందా పిల్లలు? इस दोहे के द्वारा कबीर दास जी कहते हैं कि काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी बहुरी करेगो कब. काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी बहुरी करेगो कब. This is the most famous doha of Kabir, and everyone has listened to this in their life through songs, books, movies and many more. This doha means whatever you need to do tomorrow, do it now only. The time is lost in moments and you will not recognize it. If the moment is gone, the work will remain undone forever. बच्चों, अब इस दोहे का अर्थ मैं तेलुगु में भी बताती हूँ, ध्यान से सुनो. काल करे सो आज कर,
పల్ మే పరలై హోయేగి బహురీ కరేగో కబ్ అంటే పిల్లలు కాల్ కరేసో ఆజ్ అంటే రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయాలి. ఆజ్ అంటే టుడే, కల్ అంటే టుమారో. రేపు చేయాలనుకున్న పనిని మనం ఈ రోజే చేయాలి. ఆజ్ కరేసో అబ్ ఈ రోజు చేయాలనుకున్న పనిని అబ్ అంటే నౌ ఇప్పుడే చేయాలి. పల్ మే పల్లై హోయేగో అంటే ఒక్క నిమిషం, పల్ అంటే 1 మూమెంట్, ఒక్క నిమిషంలో ఏం జరుగుతుందో అని మనం చెప్పలేం. అప్పుడు ఆ పనిని ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటాం? ఇంకెప్పటికీ మనం కంప్లీట్ చేయలేం కదా. అందువల్ల ఎప్పుడు పని అప్పుడు మనం కంప్లీట్ చేసుకోవాలని ఈ దోహే ద్వారా కబీర్ దాస్ జీ గారు చెప్పారు. అర్థమైందా పిల్లలు? అంటే మీరు కూడా మీ హోంవర్క్స్ అన్నా మీ రీడింగ్ వర్క్ అన్నా ఎప్పుడు కంప్లీట్ చేయాలో ఇన్ టైంలో కంప్లీట్ చేసేసుకోవాలి. అర్థమైందా? ఇంకా టైం ఉంది, ఇంకా ఎగ్జామ్స్ ఎప్పుడో అని మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే లాస్ట్కి మనం ఎటువంటి విషయంలోనూ మంచి ఫలితాలని సాధించలేం. అందువల్ల ఎప్పుడు చేయాలనుకున్న పని అప్పుడు మనం కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకేనా? बच्चों, इस दोहे में कबीर दास जी गुरु और गोविंद में कौन बड़ा है इसके बारे में बताया। गुरु गोविंद दोनों खड़े काके लागो पाए, बलिहरी गुरु आपने गोविंद यो बताए। गुरु गोविंद दोनों खड़े काके लागो पाए, बलिहरी गुरु आपने गोविंद यो बताए। बच्चों, इस दोहे के द्वारा कबीर दास जी कहते हैं कि गुरु का स्थान ईश्वर से भी ऊपर है। गुरु का स्थान ईश्वर से भी ऊपर है। यदि दोनों एक साथ खड़े हो तो किसे पहले प्रणाम करना चाहिए? किंतु गुरु की शिक्षा के कारण ही भगवान के दर्शन हुए हैं, इसलिए गुरु को ही पहला प्रणाम करना चाहिए। Here said Kabir Das says the teacher is even higher than God. He says if teacher and God are both in front of me, who will I greet first? He then says it is only because of teacher's teaching that I can see God. That's why I will greet to first teacher only. बच्चों, इस दोहे के द्वारा कबीर दास जी कहते हैं कि इस दोहे का अर्थ मैं पहले तेलुगु में भी बताती हूँ. గురు టీచర్ మరియు గోవింద్ అంటే ఈశ్వర్ గాడ్ వీళ్ళిద్దరూ నా ముందర నిలబడి ఉంటే ఫస్ట్ నేను గురువు గారికే ప్రణామం చేస్తాను. గురువు గారికే ఫస్ట్ ప్రణామం చేస్తాను, నమస్కారం చెప్తాను. ఎందువల్ల అంటే ఈశ్వరుడు ఎలా ఉంటాడు? ఈశ్వరుడికి నమస్కారం చేయాలి. ఈశ్వరుడు యూనివర్సల్ అని చెప్పినది మనకు ఎవరమ్మా? గురువే. కాబట్టి ఫస్ట్ నేను గురువు గారికి మాత్రమే నమస్కారం చేస్తాను. ఎందుకంటే ఈశ్వరుడికి మనకు దారి చూపించింది గురువు కాబట్టి నేను ఫస్ట్ గురువు గారిని మాత్రమే గ్రీట్ చేస్తాను అని ఈ దోహే ద్వారా కబీర్ దాస్ జీ గారు చెప్పారు. అంటే గురువు స్థానం చూసారా ఎంత ముఖ్యమైనదో. ओके ना पिल्ललो? बच्चों, आज हम इस दोहे का अर्थ सीखेंगे। अति का भला न बोलना, अति की भली न चूप, अति का भला न बरसना, अति की भली न धूप। बच्चों, इस दोहे का अर्थ है कबीर दास इस दोहे में कहते हैं कि ना तो अधिक बोलना अच्छा है, ना ही अधिक चुप रहना ही ठीक है। जैसे बहुत अधिक वर्षा भी अच्छी नहीं और बहुत अधिक धूप भी अच्छी नहीं है, अतः हमें समय के साथ रहना चाहिए। सेंट कबीर दास says in this couplet that too much of anything is bad. No one must exercise control and be moderate in everything. Too much talking is not good, neither is too much quietness. Just like how too much rain is not good and neither is too much sunshine. बच्चों, इस दोहे का अर्थ अब हम తెలుగు में भी सीखेंगे. పిల్లలు, ఇప్పుడు మనం ఈ దోహా యొక్క అర్థాన్ని తెలుగులో కూడా నేర్చుకుందాము. కబీర్ దాస్ జీ గారు చేయమని చెప్తూ ఉన్నారంటే ఏదైనా అతి మంచిది కాదు అని చెప్తున్నారు. ఎలా అంటే అతిగా మాట్లాడటం, అలానే అతిగా సైలెంట్గా ఉండటం అంటే అస్సలు మాట్లాడకుండా ఉండటం,
ఆ రెండు కూడా మంచిది కాదు. చూడండి, అధిక బలన బరస్న అంటే ఎక్కువగా వర్షం పడ్డా, అతికి బలిన ధూప్ ఎక్కువగా ఎండ కాసినా కూడా ఎలా ఉంటుందమ్మా మనకు? మంచిగా ఉండదు కదా. అలానే ఎక్కువగా మాట్లాడటం కూడా మంచిది కాదు. అలానే ఎక్కువగా అవసరమైనప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం కూడా మంచిది కాదు అని మనకు ఈ దోహా ద్వారా కబీర్దాస్ జీ గారు చెప్తున్నారు. बच्चों, इस दोहे में कबीरदास जी कहते हैं कि साई इतना दीजिए झामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं साधु ना भूखा जाए। साई इतना दीजिए झामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं साधु ना भूखा जाए। बच्चों, इस दोहे का अर्थ है, कबीरदास इस दोहे में कहते हैं कि हे भगवान, मुझे ज्यादा नहीं चाहिए, बस इतना दीजिए जिसमें उसके परिवार का भरण पोषण हो जाए, और यदि कोई अतिथि आया तो उसका सत्कार भी कर सके। कबीरदास जी की दोहे मीनिंग इन इंग्लिश में, Saint Kabirdas requests to God to give only as much so that he can feed his family, and if any guest comes, he should be able to feed him too. It means you should only have what you need. No use having too much. बच्चों, इस दोहे का अर्थ अब मैं తెలుగు में भी बताती हूँ. పిల్లలు, ఇప్పుడు నేను ఈ దోహే యొక్క అర్థాన్ని తెలుగులో కూడా చెప్తాను. साई इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा ना रहूं साधु ना भूखा जाए। बच्चों, इस दोहे का अर्थ है, భగవంతుడు నాకు ఎంత ఇవ్వాలి అంటేనమ్మా, కబీర్దాస్ జీ గారు చెప్తున్నారు అతనికి ఎంత ఇవ్వాలంటే జామే కుటుంబ సమాయ్ అంటే ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ పరివారాన్ని పోషించడానికి కావలసినంత ధనం ఉంటే చాలు. ఆ ధనం వల్ల మై బి భూఖా నా రహూ నేను కూడా ఆకలిగా ఉండకూడదు, సాధు నా భూఖా జాయ్ మా ఇంటికి ఎవరైనా భోజనం పెట్టమని అడగడానికి వస్తే అడిగితే అతిథి వస్తే అతను కడుపు నిండా తినేటట్టు నేను పెట్టగలిగి ఉండే స్తోమత ఉంటే చాలు అని కబీర్దాస్ జీ గారు చెప్పారు. చూసారమ్మా ఎంత అర్థం ఉందో ఈ దోహేలో. अब हम एक नया दोहे को सीखेंगे. పిల్లలు, ఇప్పుడు మనం కొత్త దోహేని నేర్చుకుందాం. ఓకేనా? बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर, पंक्ति को छाया नहीं फल लागे अति दूर, पंक्ति को छाया नहीं फल लागे अति दूर। बच्चों, इस दोहे का अर्थ है, कबीरदास इस दोहे में कहते हैं कि सिर्फ बड़े होने से कुछ नहीं होता. उदाहरण के लिए खजूर का पेड़ जो इतना बड़ा होता है पर ना तो किसी यात्री को धूप के समय छाया दे सकता है, ना ही उसके फल कोई आसानी से तोड़ के अपनी भूख मिटा सकते हैं. कबीर की दोहे मीनिंग इन इंग्लिश में, दिस कबीर की दोहे says, it is no use being very big or rich if you can't do any good to others. For example, the palm tree is also very tall, but it is of no use to a traveler as it provides no shade, and the fruit is also at the top, so no one can eat easily. పిల్లలు, ఈ దోహే యొక్క అర్థాన్ని నేను తెలుగులో చెప్తాను. కబీర్దాస్ జీ గారు ఏమంటున్నారంటే, బడా హువా తో క్యా హువా జైసే పేడ్ ఖజూర్, పంక్తి కో ఛాయా నహీ ఫల్ లాగే అతి దూర్. అంటేనేమా ఖజూర్ పేలాగా చాలా ఎత్తుగా పొడుగ్గా ఉండటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఎలా అంటే అది ట్రావెలర్, పంక్తి అంటే ట్రావెలర్, యాత్రికులకి, ఛాయ అంటే షేడ్, నీడనివ్వలేదు. అలానే పోనీ అని వాళ్ళకి ఆకలేసి తినాలి అనుకుంటే ఆ ఫ్రూట్ చాలా హైట్లో ఉంటుంది కాబట్టి అది తినలేరు అని. అంటే అర్థమేంటో అర్థమైందా? బాగా డబ్బు ఉండి ధనవంతులుగా ఉన్నా ఎవరికి సహాయం చేయని వాడు ధనవంతుడై ఉన్నా ఏం ప్రయోజనం అని చెప్తున్నారు. చూడండి, ఆమ్ కా పేడ్ బహుత్ నాటా హోతా హై, మామిడి చెట్టు ఎలా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. परंतु ये यात्री को छाया देती है और फल भी देती है.
కానీ అది యాత్రికులకి ఫలాలు ఇస్తుంది, అలానే నీడను కూడా ఇస్తుంది. అంటే మనం ఉపయోగకరంగా ఉండాలి. ఓన్లీ ధనం ఉండి డబ్బు ఉండి బాగా ధనవంతుడని అనిపించుకోవటం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. పరులకు సహాయం చేయడంలోనే దాని యొక్క అర్థం ఉంటుందని చెప్పారమ్మా. बच्चों अब हम एक प्रसिद्ध दोहे को सीखेंगे. పిల్లలు ఇప్పుడు మనం ఒక ప్రసిద్ధమైన కబీర్దాస్ జీ యొక్క ప్రసిద్ధమైన దోహే గురించి తెలుసుకుందాం. ऐसी बानी बोलिए मन का आपा कोई, ऐसी बानी बोलिए मन का आपा कोई, औरन को शीतल करे आपको शीतल होय, औरन को शीतल करे आपको शीतल होय. बच्चों इस दोहे का अर्थ, कबीरदास जी इस दोहे में कहते हैं कि ऐसी वाणी में बात कीजिए जिससे सबका मन भाव विभोर हो जाए. आपकी मधुर वाणी सुनकर आप स्वयं भी शीतल हो और जो सुने वे भी प्रसन्न हो जाए. చూసారా పిల్లలు ఎంత బాగా చెప్పారో కబీర్దాస్ జీ గారు. మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటేనట, ఆ మాటల వల్ల ఏసీ వాణి బోలి అంటే వాణి అంటే బాణి అంటే వాణి అమ్మ అంటే వాయిస్ మాటలు. ఏసీ బాణి బోలియే మన్ కా ఆపా కోయ్, ఔరన్ కో శీతల్ కరే ఆపహు శీతల్ హోయ్. అంటే ఆ మాటల వల్ల మనం కూడా ఆనందపడాలి, మన మాటలు విన్న వాళ్ళు కూడా వాళ్ళకు కూడా చాలా ఆనందాన్ని కలగజేసేటట్టు ప్రశాంతతని ఇచ్చేటట్టు ఉండాలి అని చెప్తున్నారు. Let us learn its meaning in English also. Kabirdas says in this couplet, couplet మానే అమ్మ దోహా, 2 lines poem ని couplet అంటారు, దాన్ని హిందీలో దోహా అంటారు. That one should speak in such sweet language which makes everyone happy, not just yourself but also others who listen to you. చూసారా, మనం ఒక్కలమే కాదు, మన మాటలు విన్న వాళ్ళు కూడా వాళ్ళ హృదయం కూడా చాలా ప్రశాంతతగా చాలా ఆహ్లాదాన్ని ఇచ్చేటట్టు మన మాటలు ఉండాలి. అందునే కఠోర్ వచన్ కో చోడ్ దేనా చాహియే అంటే ఏంటి, కఠోరమైన మాటలని మనం వదిలిపెట్టి మంచిగా మాట్లాడటం. बच्चों आज का वीडियो आपको कैसे लगा, अच्छा लगा है ना? तो हम इस वीडियो में किसके बारे में जान लिया? हाँ, कबीरदास जी के बारे में और उनके प्रसिद्ध दोहों के बारे में, और उन दोहों का अर्थ हिंदी और इंग्लिश और तेलुगु में भी हमने सीखे. तो अगले वीडियो में हम एक और प्रसिद्ध कवि रहीम जी के बारे में भी सीखेंगे. तो ధన్యవాద్. పిల్లలు మనం ఈ వీడియోలో కబీర్దాస్ జీ గారి గురించి, ఆయన రచించిన ప్రసిద్ధ దోహేల గురించి, వాటి అర్థాలు తెలుగులోను ఇంగ్లీష్లో కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు. నెక్స్ట్ వీడియోలో మనం రహీం జీ గారి గురించి, ఆయన ప్రసిద్ధ దోహేల గురించి, వాటి అర్థం గురించి కూడా తెలుసుకుందాం. ఓకేనా? ధన్యవాద్. థ్యాంక్ యూ చిల్డ్రన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.